ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన మాసం మొదటి దినం నిజంగా ఎంత అద్భుతం. 2025 సంవత్సరంలో 2 మాసాలు దేవుడు మనలను తన రెక్కల చాటు దాచారు. తిరిగి 3వ మాసంలో ప్రారంభ దినం రీతిగా మరలా మంచి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందుని బట్టి ఆయన ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులందరికీ మన రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు మరియు నూతన మాసపు శుభములు కూడా తెలియజేస్తూ మరి వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అయినటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 16వ సంకీర్తన 11వ చరణాన్ని 2వ భాగంలో చదువుతా ఉన్నాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడా, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, నీ కృప, నీ ప్రేమ, నీ కాపుదలలో మమ్మలను 2 మాసాలు దాచి తిరిగి 3వ మాసంలోనికి ప్రవేశపెట్టి మొదటి దినము రీతిగా నీ పాద సముఖములో నిన్ను స్తుతించడం నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు. ఎంత అద్భుతమైన నీ కృప! ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెల్లించినా మేము నీ రుణము తీర్చలేం. అంత గొప్ప దేవుడు నీకు స్తుతులు చెల్లిస్తూ నీ చిత్తమైతే ఈ నెలంతా కూడా నీ రెక్కల జన్మం దాస్తావని, మేము నీకు అనుకూలంగా మారడానికి సహాయం గ్రహిస్తామని, మీరే మహిమ పొందుతారని క్రీస్తు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదవనటువంటి లేఖన భాగంలో విలువైన శ్రేష్టమైన మాట మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖానికి గురైన వాడు, బాధలు ఆయన అనుభవించారు. సువార్త గ్రంథాల్లో ఆయన ఏడ్చాడని చెప్పి ఉంది, కానీ నవ్వినట్లు ఎక్కడ కూడా రాసిలేదు. ఎందుకంటే ఆయన నవ్వాడు అనేటువంటి మాట ఎక్కడ కూడా చదవబడలేదు. ఆయన 2 సందర్భాల్లో ఏడ్చినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అయితే ఆయన హృదయం లోతుల్లో కూడా దుఃఖం ఉన్నప్పటికీ గొప్ప సంతోషం అనేది, గంభీరమైనటువంటి పవిత్ర ఆనందం అనేది కనిపిస్తూ ఉంది. ఆయన శిలువ బాధ భరిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆయన ముందు ఉంది. ఎంత గొప్ప మాట చూడండి. ఇదేంటండి, బాధలు భరిస్తుంటే ఆనందం ముందు ఉందంటారేంటి? శ్రమలు సహిస్తూనే ఆనందం ఎలా వస్తుందండి? అవును, ఆయన దానిని రుజువు చేసి చూపించాడు, మాదిరిగా మనకు ఉంచాడు. బాధలు ఆయన భరిస్తున్నప్పుడు ఆనందం ఏంటంటే ఆయన ముందు ఉంది. ఇది దేవుని ఏంటి ఆనందం అంటే, తిరిగి దేవుని సన్నిధిని చేరబోతున్నాను అనేటువంటి ఆనందం. దేవుడు తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన పనిని పూర్తి చేసేసాననేటువంటి ఆనందం. విశ్వాసులకు తండ్రి అయినటువంటి తన ఇంటికి మరలా తిరిగి వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఆనందం. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసినటువంటి జీవమార్గం అక్కడికి తీసుకువెళ్తుంది. ఆ మార్గము ఆయన. అందుకంటే కదా యోహాను సువార్తలో, నేనే మార్గము సత్యము జీవము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడిని క్రీస్తు ప్రభు తన కుడి వైపున ఉంచుకున్నాడు. ఈ భూమి మీద తన పనిని నెరవేర్చిన తర్వాత చనిపోయి తిరిగి 3వ దినం లేచి ఆరోహణం వెళ్ళిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని తన సింహాసనం తన కుడి పార్శ్వను కూర్చోబెట్టుకున్నాడు. ఎంత అద్భుత సంబంధం చూడండి. భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఈయన కుడి పార్శ్వం ఉన్నాడు. ఈయన చనిపోయిన తర్వాత సింహాసనం మందు తండ్రి కుడి పార్శ్వం ఈయన ఉన్నాడు పరలోకంలో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, అంటే కుడివైపు అనేది గంభీరమైన గౌరవప్రదమైన చోటు. అందుకంటే కదా కుడి చేత ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అంటాడు. జీవమార్గాన్ని అనుసరించి దేవుని సన్నిధికి చేరిన వారికి శాశ్వతమైన ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో మన బాధలు భరిస్తున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, కానీ చివరకు మనకు వచ్చేది ఏంటి తెలుసా? దాని ఫలితము నిత్యానందము, శాశ్వత ఆనందం. ఇది ఈ లోకంలో తాత్కాలికమైన, ఏమండి, వాడిపోయే సుఖభోగాల వల్లే కలిగేటువంటి సంతోషం లాంటిది కాదండి. ఒక నూతన వస్తువు కొంటాం. ఒక నూతన వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుని చూసి కొంతకాలం సంతోషపడతాం. ఒక నూతన గృహాన్ని కడతాం. దానిలో ఉన్నప్పుడు కొంతకాలమే సంతోషం, తాత్కాలికం ఇది.
కానీ శాశ్వత ఆనందం ఎక్కడంటే నిత్యరాజ్యం. హల్లెలూయా. ఈ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఆయన అంతరంగంలో అతి పవిత్ర స్థానంలోనికి మనం చూడగలుగుతున్నాం దీని ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఇందులో ఎందుకు ఈ మాటలంటే, ఇందులో ఆయన ఆలోచనలు, మౌనముగా ఉన్న ఆయన ప్రార్థనలు, ఆయన ఆశయాలు, ఆయన నమ్మకము, ఆయన ఉద్దేశాలు అన్నీ కూడా వెల్లడవుతున్నాయి ఇక్కడ. అందుకే ఆ మాట ఏమన్నాడు? జీవ మార్గమును నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. తర్వాత ఏమన్నాడు? నీ కుడి చేతిలో నిత్యము సుఖాలే, నిత్యము సుఖమే, బాధ లేదు, కష్టం లేదు, శ్రమ లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక అందులో ఆయనలో నమ్మకం ఉంచి మనందరికీ కూడా దీనంతటిలో ఆయనే పరిపూర్ణమైన ఆదర్శం, ఆయన పరిపూర్ణమైనటువంటి నమ్మకం, మహిమకు ఏమని నిత్యానందానికి చేరేటువంటి విశ్వాస విధేయతల మార్గాన్ని ఆయన చూపించాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడుగా, ఆయన తన ఎదుటున్న పందెము ఆనందం కొరకు అవమానాన్ని భరించాడు, నిందలు భరించాడు. ఈరోజు ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి శాశ్వత బహుమానం, నిత్యానందం అనేటువంటి బహుమానం, నిత్య నివాసములు ఉండేటువంటి ఆ బహుమానం కొరకు మనం బాధలు అనుభవిస్తున్నప్పుడు సంతోషించగలుగుతున్నామా? మన కొరకు నిత్యజీవం వేచి చూస్తూ ఉంది. మన కొరకు ఆ పరలోక రాజ్యము సిద్ధంగా చేయబడింది. మరి ఆ రాజ్యం చేరే క్రమంలో ఒకవేళ మనం బాధలు అనుభవిస్తున్నా, శ్రమ అనుభవిస్తున్నా, కష్టం అనుభవిస్తున్నా సంతోషించగలుగుతున్నామా? అరే నేను అదిగో అక్కడికి ఆ నిత్యరాజ్యం చేరబోతున్నా ఆనందం మనలో ఉండగలుగుతుందా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి కుమారుడే ఉండడం గల ఆనందం ఇది. తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తూ భూమి మీద ఆయనకు మహిమ కలిగిస్తూ ఉండగలిగేటువంటి విశేషమైన హక్కు దక్కినందుకు ఆనందం, ఆ సంతోషం ఈరోజు మనకుంది. ఆయన పనిని మనం నెరవేర్చాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలి, ఆయన మాటకు లోబడాలి, విధేయత చూపించాలి, అదే సంతోషం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తలవంచు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత వందనాలు, మరొకసారి నీ పాద చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. 2 నెలలు మమ్మల్ని రెక్కల జడిన దాచారు. 3వ నెలలో ప్రారంభ దినము వేకున్నట్టు రీతిగా నీ పాదసము నిలబెట్టుకున్నావు. ప్రతి బలహీనతను ఆటంకం దూరపరిచి ఆరోగ్యవంతులుగా ఉంచావు నాయన. అదిగో ఈ దినము నీ మాటలు మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తున్నాయి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది నాయన. నీ సన్నిధి నిత్యం సుఖశాంతి ఉన్నాయి. గత 2 మాసాలు మేము అనుభవించిన కష్టాలు అయితేనేమి, శ్రమలు అయితేనేమి, ఇబ్బందులు, వాటి అన్నింటిని దూరపరిచి మరొక నూతనమైనటువంటి మాసములో నిత్యము ఆనందము ఇవ్వడానికి, నిత్యము సంతోషం ఇవ్వడానికి మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మరింతమంది బిడ్డలు పాలిభాగస్తులై మీ నామాన్ని గణపరిచే గొప్ప ఆధిక్యత ఇచ్చి నడిపించమని, మీరు మహిమ పొందమని ఆయన. రాను దినాలు జరగబోతున్నటువంటి 40 దినాల శ్రమకాల ఆరాధన కొరకు సంపూర్ణ సిద్ధపాటు సంతోషముతో మేము ముందుకెళ్ళగలిగే కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.